నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 9 మంది ఐఏఎస్ల బదిలీలు, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. మిషన్ భగీరథపై సర్కారు ఫోకస్, వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్న సీతక్క. అంగన్వాడీలతో చర్చలు సఫలమవుతాయి, సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామన్న మంత్రి బొత్స. ధర్నా చౌక్ లో ఆందోళన చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో నిరసనకు వేదిక అవసరమన్న సిపి. కోర్టులో 5 కోట్లపైనే పెండింగ్ కేసులు, లోక్సభలో వెల్లడించిన న్యాయశాఖ. రైట్, డీటెయిల్స్ చూసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్ను 2750 నుంచి 3000 పంపిణీకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో పేదలకు 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిపిఆర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఆమోదించింది. కుల ఆదాయ ధృవీకరణల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుపోయిన తెలిపారు. కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా డిఏ, డిఆర్ చెల్లించనున్నట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాముడిని నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్ కి చేరవేసిన తర్వాత, అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్ తో లింకప్ చేసి విలేజ్ క్లినిక్స్ కి ఈ మందుల్ని చేరవేసి ఆ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవసరమైతే ఇండియన్ ఆన్లైన్లోనే ప్లేస్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మందుల పంపిణీ వెంటనే డోర్ డెలివరీ చేయడానికి, ఇప్పటి వరకు మనం చూసాం పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ, రేషన్ పంపిణీ డోర్ డెలివరీ ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేని వారికి మందులు పంపిణీ డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుందనేటువంటి, అంటే పేదవాడి జీవితం దానికి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీలో 11 మంది ఇన్ఛార్జ్లను మార్చారని, 151 మందిని మార్చినా వైసీపీ అధికారంలోకి రాదని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పింది ఒక్కటి చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం ఏదో 4 చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని, నీ అనుమానాలు పెట్టుకోవడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ రోజు మనం అన్ని చూస్తా ఉంటే నేను ఎప్పుడూ చూడనటువంటి వింత పోకడలు చూస్తున్నాను. రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు ఇక్కడ వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవునా కాదా? ఎవరైనా ధైర్యంగా మాట్లాడారా? మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఇదేం ప్రజాస్వామ్యం అడుగుతున్నా నేను. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు
గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు. ప్రజలు ఎప్పుడో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదన్నారు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇచ్చి విస్మరించాడని ఆరోపించారు. మెగా డిఎస్పీ విషయంలోనూ మాట తప్పాడని అన్నారు. దేశంలో ఏపీలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారని అన్నారు. 3 నెలల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. తాము అధికారంలోకి రాగానే విశాఖకు ఐటీ పరిశ్రమలను 100 రోజుల్లో తీసుకొస్తామన్నారు. నాడు సైకో జగన్ 4 హామీలు ఇచ్చారు. మొదటిది 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తాను, అది కూడా చేయలేదు. ఇట్లా హామీలు ఇచ్చి మాట తప్పుతాం మడుమ తిప్పుతాం కానీ అలవాటు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ భారతదేశంలోనే ఎక్కువ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో 24% చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ రేట్. మీరు అన్నట్టు మనందరం పక్క రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాం. మళ్ళీ 3 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వం. తప్పనిసరిగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు మొదటి 100 రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు, కోడిగుడ్డు మంత్రితో మాకు వద్దు. ఆయన ఎవరో తెలుసు కదా, కోడిగుడ్డు గుడ్డు కోడి అంటాడు, ఆయన వద్దు. రెండోది సైకో వద్దు. ఆనాడు సైకో జగన్ 4 హామీలు ఇచ్చారు. మొదటిది 2,30,000. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్రంగా ఫైర్ అయ్యారు వైసీపీ నేత సజ్జల. వైసీపీ ప్రభుత్వంలో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. టీడీపీ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్దానానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఉద్దానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారని నిలదీశారు. అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో సంబంధం ఏంటి అని సజ్జల ప్రశ్నించారు. కౌంటర్లో పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపించారు. సిటిజన్ ఫోరం పేరుతో ఒక బోగస్ ఫోరంను పెట్టారని సజ్జల మండిపడ్డారు. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకొని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ. ఇంకా అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఎవరు రాని పరిస్థితి. దానికి శాశ్వతంగా పరిష్కారం 14-19 మధ్య ఈయన చంద్రబాబు ఉన్నాడు, అప్పుడు ఏం చేయలే. ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు. ఆయన ఈరోజు ఏం నోరెత్తట్లా. దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యం. మేము వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగాలంటే 2,10,000 శాశ్వత ఉద్యోగాలను మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది. కొన్ని 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి, ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు? కౌంటర్లు పెట్టి మరి రండి అక్కడ వేసినాం కదా ఆంధ్రాకు పోదాం అనేది పెడుతున్నారు. మళ్ళీ జై సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు. బరి తెగించి తెలంగాణలో అయిపోయి 4 నెలల్లో ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదండి మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ 1-3. ఇక్కడ ఇంకో పక్కేమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుంది కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అది కూడా చేస్తున్నారు మోసం. ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి తాము చేస్తున్నవన్నీ మాకు రుద్ది వైఎస్ఆర్సీపీకి ఈ ప్రభుత్వానికి ఏమి ఎక్స్క్యూజ్ కోసం సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా. అంటే రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదిగో ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు, లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎవరిని తృప్తిపరచడానికి ఇవి? టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు రాజకీయ మనుగడ కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని విమర్శించారు ఆయన.
జనసేన పార్టీ ఓ టెంట్ హౌస్ పార్టీగా పనిచేస్తుందన్నారు. సీఎం జగన్ రాజకీయ ఎత్తుగడలకు భయపడిన చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యేలపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందని తెలిపారు. వైసీపీ ఇన్ఛార్జ్ మార్పులతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే సీఎం జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు, బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? ఆఖరికి మొన్న కోడెల 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చలని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చలని రూపాయి కదా కోడెల శివప్రసాద్. సత్యనపల్లి ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్దిగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మనకు ఒక్క చావు వస్తుందో. రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు. అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల ప్రతినిధులతో మొత్తం 11 డిమాండ్లపై చర్చ జరిగిందని మంత్రి బొత్స వెల్లడించారు. ఆ డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. మరికొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించలేదని బొత్స స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి ఉండొచ్చని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. క్యాబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు, వర్కర్స్ అందరితో సంఘ నాయకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు 11 వాళ్ళ డిమాండ్స్ని పెట్టారు. అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే సానుకూల వాతావరణంలో జరిగినాయి. ఇంకా 1-2 డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సద్భవ వాతావరణంలో జరిగినాయి. ఈ సమస్య రేపటి నుంచి వాళ్ళ విధుల్లోకి వెళ్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను. ఏ విషయాలు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, విషయాన్ని చెప్తారు. క్యాబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీకి సంబంధించి ఏపీలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రోడ్లు సక్రమంగా లేవని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో రోడ్లపై ఇతర రాష్ట్రాల సీఎంలు జోక్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రివర్స్ టెండర్ వల్ల రోడ్ల నిర్మాణం జరగకుండా పోయిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటే సుమారు 1231 కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి 1297 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో 18 బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 6,400 కోట్ల రూపాయలు. ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది 4,771 కోట్ల రూపాయలు, 56 లక్షలు. మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది 4.89% అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విత్డ్రా అయిపోయారు. రివర్స్ టెండరింగ్ అంటూ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం మొదలుపెట్టాడు. 85 కోట్ల రూపాయలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారని అన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పరిశీలన పురోగతిపై ఏపీ ప్రజలకు విరమిస్తారన్నారు వైవి సుబ్బారెడ్డి. రాబోయే 3 రోజుల్లో జిల్లాలో ముఖ్య నేతలతో కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. పలాసలో సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రజలు కష్టాలు చూశారని, అందుకోసమే వాటి పరిష్కారం దిశగా పనిచేశారని అన్నారు. ఇంటింటికి శుద్ధమైన నీటిని అందించే విధంగా 700 కోట్లతో నీటి శుద్ధి యంత్రాలను ప్రారంభించారని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో ఉండే ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర సందర్భంగా వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఉన్నాను, నేను చూస్తాను,
ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనమే నిన్న సుమారుగా 750 కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శాశ్వతంగా పరిష్కారం రావటం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్, ఎందుకంటే ఆ కిడ్నీ వ్యాధులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ని తాగటం వల్లే వస్తున్నాయి. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం క్యాలెండర్లో ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వాలు, అవి కూడా ఎక్కడ అమలైన దాఖలాలు లేవు. అట్లాంటిది ఎవరి సహాయం లేకుండా వాళ్ళ ఇంటికి శాశ్వతంగా తాగునీరుకి అవసరం మేరకు జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ పథకమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాదారు పసుపు పుస్తకాలు ఎంతో విలువైనవని, వాటిని బ్యాంకులో పెట్టి రుణాలు కూడా పొందవచ్చన్నారు. జగన్ ఇచ్చిన పాసు పుస్తకంతో బ్యాంకులో రుణాలు కూడా ఇవ్వనని ఎద్దేవా చేశారు. కేవలం పాసుబుక్పై జగన్ బొమ్మ ముద్రించడం కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకమే రాబోయే ఎన్నికల్లో జగన్ను ఓడించబోతుందని నారాయణ చెప్పారు. జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినది ఇది పాస్బుక్. ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది ఇచ్చింది పాస్బుక్. ఇది పోలీస్ నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై పీఆర్, ఆర్డీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ శాఖలలోని చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి సీతక్క ఇంజనీర్లను కోరారు. భగీరథ ప్రాముఖ్యతపై గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్ఈలకు సూచించారు. మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు
బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రపురం, తమ్మలపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎన్టీఆర్ భవన్లో సందడి నెలకొంది. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నారాయణ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, బూరగడ్డ, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ మనం చూడలేదు, భవిష్యత్తులో చూడబోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు వైసీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు, లేకపోతే వైసీపీ పార్టీకో జనసేన పార్టీకి కాదు. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈ రోజు మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లాన్స్ ఇచ్చారా? మీ 25,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మీకు రావాల్సిన 16.5% బడ్జెట్ లో మీకు ఏమైనా వచ్చిందా అని ఈ రోజు నేను అడుగుతున్నాను. మీకు ఒకటి ఈ రోజు గుర్తు చేస్తున్నా, మనకి స్విగ్గీ, జొమాటోలో ఏమొస్తుందమ్మా? మనకి ఇంట్లో కావాల్సిన ఉప్పులు, పసుపులు, యాక్సెసరీస్. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో డోర్ డెలివరీ ఏమొస్తాయో తెలుసా? డెడ్ బాడీస్. అంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపిన వ్యక్తిని అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన కూర్చొని మరి రాక్షస ఆనందం పొందుతున్న సీఎం, ఆయన దళితులంటే ప్రేమ? ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మరి సొంత చెల్లి తల్లిని పరాయి రాష్ట్రాల్లో పంపించిన ఆయన దళితులంటే చాలా, నా అక్క, నా చెల్లి అంటే మీరందరూ నమ్ముతారా అని నేను అడుగుతున్నాను. నేను 4 తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని. అది రాజశేఖర రెడ్డి గారు టైంలో 2 తూర్లు, ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో 2 తూర్లు. అంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశాను. ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే గాని చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పనక్కర్లే. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు. తండ్రి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఒక్క తూరి గెలిపిస్తాము, ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్స్ బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. చంద్రబాబు గారు 3 తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా. ఏపీలో రహదారుల విస్తరణ పనులు ప్రశ్నార్థకరంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణ పనుల కోసం రుణ సహాయం కింద 60% నిధులు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన 40% విడుదలతో జాప్యం కారణంగా రహదారుల విస్తరణ పనులు ఆటకీకకాయి. దీంతో ఏపీలోని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రహదారుల విస్తరణకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతోనే కాంట్రాక్టర్లు రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ముందుకు రాలేకపోతున్నారు. విదేశీ రుణ సాయం కింద 60% వాటా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం తరపున 40% వాటా చెల్లించకపోవడంతోనే భవిష్యత్తులో పనులు చేపడితే బిల్లులు చెల్లిస్తారో లేదో అన్న అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి విదేశీ రుణ సహాయాన్ని ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వం తరపున 40% వాటా చెల్లించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామన్న భరోసా కల్పించి రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్ఎండ్బి పరిధిలోని 13 ప్రాంతాల్లో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణం సహాయంతో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించి రహదారులను మెరుగుపరచాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం 60% నిధులు కేంద్రం కేటాయించాలి. మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చేర్చి పనులను చేపట్టాలి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13 ప్రాంతాల్లో 157 కిలోమీటర్ల పొడవును ఉన్న రోడ్లను విస్తరించే పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 336 కోట్ల రూపాయల విలువైన 13 పనులను ఒకే ప్యాకేజీ కింద చేర్చింది. 2021 మార్చి నెలలో హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్న 2 ఏళ్లలోపు అంటే 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలి. కాగా గడువులోగా పనులు ప్రారంభించకపోవడంతో మరో ఏడాది పాటు గడువు పొడిగించారు. కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి 150 కిలోమీటర్ పరిధిలో దాదాపు 336 కోట్ల రూపాయలతో సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయాలనేసి ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు చూసినట్లయితే మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతం తప్ప 12 రోడ్లకి సింగిల్ రోడ్ కాదు కదా, ఉన్న మట్టిని కూడా తీసేసే పరిస్థితి లేదు. అదేవిధంగా 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ క్షణం వరకు కూడా 40% ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈ సింగిల్ రోడ్ కదా డబుల్ రోడ్ కూడా కాలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేశామని చెప్పేసి వాళ్ళ కింది స్థాయి కార్యకర్తల నుండి ముఖ్యమంత్రి వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోడ్లు ఎక్కడైతే గుంతలమయమయ్యాయో ఆ ఒడుగుంద మండలానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేస్తూ ఆర్టీసీ అధికారులు ప్రకటన చేయడం కూడా జరిగింది. మరి ఇప్పటికైనా ఆదోని ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు కావచ్చు, లేదా మన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు కావచ్చు, ఇప్పటికైనా స్పందించి ఆ రోడ్డు పనులు ముమ్మరం చేయాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండేళ్ల గడువు ముగియడం, మరో ఏడాది గడువు పొడిగించినా పనులు మాత్రం పూర్తి కాలేదు. జిల్లాలో చేపట్టబోయే 13 రహదారుల విస్తరణ పనుల్లో కేవలం డోన్ నియోజకవర్గ పరిధిలోని రామళ్లకోట నుంచి బేతంచెర్ల రహదారి 22 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పని మాత్రమే చేపడుతున్నారు. మిగిలిన 12 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులను కాంట్రాక్టర్ చేపట్టలేదు. కారణం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 40% వాటా చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో పనులు చేపట్టిన బిల్లులు ప్రశ్నార్థకమేనని భావించి కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. రోడ్డు చాలా గుంతలున్నాయి. ఈ గుంతల నుంచి మాకు బైకుల నుంచి పోవాలంటే చాలా భయంగా ఉంది. ఈ భయం చూసి బైకులు మానేసుకొని కూడా మేము ఏదో బస్సులకు పోవాల్సి వచ్చే మార్గంగా ఏర్పడింది. అంత గుంతలున్నాయి, అసలు బైకులు తోలే పరిస్థితి లేదు ఇప్పుడు. అంత సింగిల్ రోడ్డు వినా ఈ ఒక బస్సు వస్తే బైక్ పోనీకి అవకాశమే లేదు. చాలా గుంతలు ఉన్నందుకు అంత భయంగా పోవాలంటే అంత భయం అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ 40% పంపించడం లేదు. వీళ్ళు డబ్బులు ఇస్తే కదా వాళ్ళు పంపించేది. వీళ్ళు డబ్బులు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఎట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళు 60% వాళ్ళు ఇస్తారు, వీళ్ళు 40% ఇస్తే 2 కలిపితే కానీ అంత రోడ్డు తయారవుతుంది. జిల్లాలో NDB వర్క్స్ 336 crores శాంక్షన్ అయింది, 157 kms. ఇందులో బేతంచెర్ల రామాలగూడ బేతంచెర్ల వరకు దాదాపు పూర్తిగా వస్తుంది. తర్వాత హొలగుంద రోడ్డు కూడా స్టార్ట్ చేశారు. ఇవి 2020లో స్టార్ట్ అయింది. మనకి దీనికి 6 months ఆఫ్ 24th వరకు మనకు ఈఓటీ ఉంది. మిగిలిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. విదేశీ రుణాలతో చేపట్టబోయే పనులపై కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో సమీక్షించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇక ఆర్థిక సహాయం సాధ్యం కాదని రహదారులు, భవనాల శాఖ అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో 274 కోట్ల విలువైన 12 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.